వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. రాజశ్యామల యాగం అంటే ఏంటి? ఈ రాజశ్యామల యాగం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఎవరు చేసుకోవాలి? దీని గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు గీతా సురేంద్ర శర్మ గురూజీ గారు. మాట్లాడదాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. జయ శ్రీమన్నారాయణమ్మ. ఇప్పుడు రాజశ్యామల యాగము కేసీఆర్ గారు చేసింది విన్నాము, ఆ తర్వాత మళ్ళీ చాలా తక్కువే దాని గురించి విన్నది. అసలు ఈ రాజశ్యామల యాగం ఎవరు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలండి? అమ్మ, ఇప్పుడు మనకు ఏదైనా అధికారం కావాలి అనుకుంటే, ఇప్పుడు అధికారం అంటే ఏంది? ఇప్పుడు నేను ఈ ఛానల్కి మంచి అధికారం, మంచి ఫామ్లోకి రావాలి, లేకపోతే నాకు ఈ ఉద్యోగ ప్రాప్తి కావాలి, లేకపోతే నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, ఈ బిజినెస్లో నేను మంచి రన్నింగ్లో కావాలి, లేదా ఇప్పుడు నేను రాజకీయంగా ఎదగాలి. రాజకీయంగా ఎదగాలంటే నేను శ్యామలాదేవి ఉంటుంది, రాజ్యం ఏలాలి అంటే రాజ్య అధికారం కావాలి. రాజ్యాధికారం అంటే ఏంటంటే నలుగురిని శాసించాలి, అదే రాజ్యాధికారం అంటారు. ఇప్పుడు ఒకప్పుడు కేసీఆర్ గారు చేశారు. ఎన్ని రోజులు చేశారో మీకు తెలుసు, 11 days అట్లా చేశారు. ఆయన చేసినప్పుడు ఆయన మంచి మెజార్టీతో గెలిచారు. ఫస్ట్ సారి, సెకండ్ సారి గెలిచినప్పుడు మంచి మెజార్టీతో గెలిచారు. మూడోసారి 3 days చేశారు ఆయన. అప్పుడు కూడా అక్కడ పడిపోయింది. అంటే ఆ యాగంలో మొత్తం 11 days చేస్తా అనుకున్న 3 రోజులు చేసిన, 3 రోజులు కూడా ఆ యాగంలో అమ్మవారు సహకరించలేదు. ఆయన మొన్న ఫెయిల్ అయిపోయారు. అదే ఒక ఊరికి సర్పంచ్ ఉంటారు, ఉప సర్పంచ్ ఉంటారు, ఇలాంటివి ఉంటారు కదా. అంటే ఆ ఊరిని వేలటం అన్నట్టు, అంటే రాజ్యాధికారం రావటము అని. ఈ రాజ్యాధికారం రావాలనుకున్న వాళ్ళు రాజశ్యామల హోమం చేయించుకోవాలి. అంటే మీరు ఎన్ని రోజులు చేయించుకోవాలని ఏం లేదమ్మా, మీ వృత్తిని బట్టి. అంటే మీరు ఒక్క రోజు వచ్చి మీరు హోమంలో పాల్గొని, అంటే జనాలకు అందరికీ ఆకర్షణ రావాలి ఫస్ట్ మీ మీద. అంటే మీ మీద అంటే ఈయనకు వేయటం వల్ల మనకు మంచి చేస్తారు అనేది జనాలకు వస్తే మీరు ఆటోమేటిక్గా మీరు ముందుకు వెళ్తారు. అంటే రాజశ్యామల యాగం అంటే ఓన్లీ రాజకీయ నాయకులు మాత్రమే చేయించుకోవచ్చు అంటారా? అందరూ చేసుకోవచ్చు అమ్మా, కాబట్టి ఉద్యోగం చేసే వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి వీళ్ళందరికీ అంటే మనము జ్యోతిష పరంగా చెప్పాలంటే, వాళ్ళకి జ్యోతిషంలో 10 ఇంట్లో మంచి స్థానాలు ఉన్నాయనుకోండి, అదే గురుడున్నా సూర్యుడున్నా, ఇట్లా ఏంటంటే వాళ్ళు రాజకీయంగా మంచిగా వెళ్తారు. అదే మన ద్వితీయ స్థానంలో గురుడున్నా సూర్యుడున్నా, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే రాజాధికారం, అంటే ఖచ్చితంగా వీళ్ళు రాజ్యాన్ని వెళుతారు అది ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. అంటే అట్లాంటి వాళ్ళకి మనం జ్యోతిష పరంగా నేను పోటీ చేస్తున్నానండి, ఇప్పుడు అందరూ నా మీద అంటున్నారు. నీకేమంటే నీకు ఇంకొక అతను ఆపోజిట్ ఉంటారు కదా. ఇప్పుడు నీకు గ్రహాలు తక్కువ ఉన్నా ఆయనకు మంచి గ్రహాలు మంచిగా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు నీకు ఆ అధికారం నీ జాతకం తక్కువ ఉంది, ఎదురు వాళ్ళకి ఆయనకు అధికారం ఎక్కువగా ఉంది, అప్పుడు నేను ఏం చేయాలి? నాకు ఈ 2 ఉన్నా కూడా నేను గెలుస్తున్న నమ్మకం లేదు కూడా అంటారు. ఇప్పుడు నాకు మంచిగా నాకేంటంటే అందరూ నా వైపు ఉన్నారు, కానీ ఆయన వైపు కూడా ఉన్నారు, మరి నేను గెలుస్తున్నా కొంచెం ఆప్షన్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ రాజశ్యామల హోమం చేసుకోవటం వల్ల మీరు 100% గెలుస్తారు. ఓకే, నక్షత్రాలు ఇవి తిథులు రాశులు ఇట్లా చూసుకుంటారు కదా పేర్ల మీద. అవును, ఎవరైనా చేయించుకోవచ్చు. ఎవరైనా. ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారు, పక్క వాళ్ళు పోటీ చేస్తున్నారు, ఇప్పుడు ఇద్దరికి అనేది ఉంటుంది కదా, ఎవరైనా ఒకరు గెలవాలి. నీకు రాజకీయ యోగం ఉంది, కానీ నాకు జనాలు నీ వైపు లేరు. ఆమెకు ఆ జాతకంలో రాజయోగం తక్కువగా ఉంది. ఆ తక్కువ ఉన్నప్పుడు ఆమె గెలుస్తారని నమ్మకం ఎక్కువగా ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీరు చేసే మంచి పనులతో పాటు ఇది రాజశ్యామల హోమం మీరు అంటే వార్డు నెంబర్ నుంచి కానీ సర్పంచ్ కానీ ఇట్లా మీరు అన్ని ఎలక్షన్స్లో జరుగుతున్నాయి కదా, ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నిట్లో మీరు రాజశ్యామల హోమం చేసుకోవడం వల్ల మీకు 100% మీకు ఫలితాలు ఇస్తుంది. అది ఎక్కడో కాదు, మీరు వచ్చి ఇక్కడికి వచ్చి మేము హోమం చేయించుకొని వెళ్తామనుకున్నా కూడా హోమం చేసుకుని వెళ్ళొచ్చు. అది ఎక్కువ టైంలో పట్టదమ్మా, 3-4 hours అయిపోతుంది. లేదండి మీరు మా ఊరికి వస్తే మేము అందరం కలిసి చేయించుకుంటాము. ఈ రాజశ్యామల హోమం మనకి ఇప్పటి నుంచి కాదు, గుప్త నవరాత్రులు మేము ఎప్పుడు చేస్తూ ఉంటామండి. వారాహి హోమాలు కూడా గుప్త నవరాత్రులు చేస్తూ ఉంటాం. అంటే గుప్త అంటే దాగి ఉన్నా, మనకంటే పూర్వపుణ్యం కూడా కలిసి రావాలన్నట్టు. ఇట్లా దాగి ఉన్నా ఏదున్నా కూడా మనం ఇట్లా రాజకీయంగా ఎదగాలి, మేము రాజకీయంలో ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లో నేను ఖచ్చితంగా గెలవాలి అన్న వాళ్ళకు ఈ రాజశ్యామల హోమం చేయించుకోవటం వల్ల మీరు 100% గెలుస్తారు. ఎట్లా ఇప్పుడు రాజశ్యామల యాగం చేయించుకోవాలి అనుకుని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా? కింద మీకు కావాల్సిన కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. ఆ కాంటాక్ట్ నెంబర్ వస్తే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే మీ జాతకం ప్రకారం ఏ రోజు పెడితే బాగుంటుందని మేము చూసి చెప్తాము. అప్పుడు వచ్చి మీరు హోమంలో పాల్గొని వెళ్ళొచ్చు. లేదండి మా దగ్గర వచ్చి చేయాలి అంటే మీరు ఏ ఊరైనా సరే దగ్గరలో మేము వచ్చి అక్కడికి వచ్చి మీకు హోమం చేసి వెళ్తాము. రైట్, థ్యాంక్ యూ అండి మాకు దీని గురించి తెలియజేసినందుకు. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.